హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ యుద్ధ రంగంలో సూరసేనుడు యుధాజిత్తు శత్రుజిత్తు ఇద్దరు కూడా కూలిపోయారు. తక్షణమే ఆ దేవి దర్శనంతోని రాజులందరూ కూడా అంటే ఈ యొక్క చిత్తు అంటే బుద్ధి ఎవరికైతే మంచిగా లేదో ఆ యొక్క చెడు ఆలోచనలతో ఉందో అటువంటి రాక్షస స్వభావం కలిగిన వాళ్ళందరూ భయభ్రాంతులకి గురి అయ్యారు. సైనికులు అందరూ, అక్కడ ఉండేటువంటి గుర్రాలు, అక్కడ ఉండేటువంటి ఏనుగులు అన్నీ కూడా పరుగులు తీసేటువంటి పరిస్థితి. ఆవిడ యొక్క హ్రీంకారాన్ని చూసి భయభ్రాంతులకి గురి అయ్యాయి. అక్కడ ఉండేటువంటి రాజులందరూ కూడా ఆశ్చర్యచకితులై కనురెప్ప వేయకుండా అలాగ వీక్షిస్తూ ఉన్నారు ఏమి జరుగుతోందో అని. ఈ రకంగా జరిగే సమయంలోని అచంచలమైనటువంటి భక్తితోని తన్మయుడైన స్తుతిని చేసేసరికి, జగన్మాతని స్తుతించేసరికి ఆ జగన్మాత ప్రసన్నురాలి అయ్యిందనమాట. అక్కడ ఎప్పుడైతే ప్రసన్నురాలి అయిందో ఆ తల్లి తక్షణమే నాయనా నీకు ఏమి కావాలో కోరుకో అంది. చూసారా, కాశీరాజుని నాయనా నీకు ఏ వరం కావాలో కోరుకో అంది. అంటే అసలు ఆవిడ దర్శన భాగ్యం కలగడమే గొప్ప అనుకుంటూ ఉంటే ఆ దర్శనంలోని మళ్ళీ ఒక ప్రసాదాన్ని పెడతాను అంటే అదే మనలాంటి వాళ్ళమైతే ముందు దానికి ప్రాకులాడతాం. ఏంటంటే నిమిత్తంగా ఉండేటువంటివే శాశ్వతం అనుకుంటూ, ఇదే శాశ్వతమని భ్రమపడుతూ మనము ఆవిడిచ్చేటువంటి వరాల కోసం పరితపించిపోతూ ఉంటాం. కానీ ఆయన చెప్తున్నాడు చూడండి, అమ్మా నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడమే, నీ యొక్క దర్శనమే మహాప్రసాదం తల్లి. ఎన్ని జన్మల సుకృతం ఉన్నప్పటికీ కూడా జరగదు, ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా నీ దర్శన భాగ్యం కలగదు. అటువంటిది నా యొక్క అల్లుడి యొక్క అదృష్టము, ఆయన యొక్క నీ అంశ అయినటువంటి, నీ అంశతోని నీ యొక్క ప్రియ భక్తుడైనటువంటి, నీ ప్రియ బిడ్డడైనటువంటి ఈ సుదర్శనుడిని భాగ్యం వల్ల, అతని యొక్క భాగ్యం వల్ల అతని ద్వారా మా అందరికీ కూడా నీ దివ్యమంగళ దర్శనమే. ఏనాడు కూడా నీకు అంతగా పూజలు చేయలేకపోయినా, ఏనాడు నిన్ను దర్శించుకోగలమనేటువంటి ఆలోచన కూడా లేకపోయినా, అటువంటి మాకు నీ దర్శనం కలగడమే గొప్ప తల్లి. నీ దర్శనం మించినటువంటిది ఏముంది? అయినా సరే చూసారా, అంటే ఏది అక్కర్లేనప్పటికీ కూడా తల్లే స్వయంగా నీకేది కావాలో అడుగు నాయనా నేను ఇస్తాను అంటే, అంత ప్రేమగా తల్లి అడిగినప్పుడు మనం మానుకోగలుగుతామా చెప్పండి? ఇక్కడ ఆయన కూడా ఎప్పుడైతే ఆవిడ ఇంత ప్రేమపూర్వకంగా నీకు ఏమి కావాలో కోరుకో నాయనా అనిందో, నీ యొక్క దివ్యమంగళ రూప దర్శనమే నాకు మహద్భాగ్యము, ఇదే మహాప్రసాదము. అయినప్పటికీ నువ్వు వరం అడగమంటున్నావు, ఇదే పెద్ద వరం. అయినప్పటికీ నీవు చెప్పావు కాబట్టి నేను ఒక వరం కోరుకుంటాను, నా కోరికని మన్నించు తల్లి అన్నాడు ఆయన. అని ఏం వరం కోరుకున్నాడో తెలుసా? ఈ యొక్క భూమండలం ఉండేంత వరకు, ఈ జగత్తు సుస్థిరమై ఉన్నంత వరకు కూడా కాశీ క్షేత్రం నా రాజ్యంలో, ఆయన కాశీరాజు కాబట్టి నా రాజ్యంలో నీవు స్థిర నివాసమై ఇక్కడే కొలువు తీరాలి అని వేడుకున్నాడు. చూసారా ఎంతటి ఎంతటి మహానుభావుడో. తన స్వార్థము కోసం కానీ, తన కోసం కానీ, తన పిల్లల కోసం కానీ ఏదీ కూడా కోరలేదు. లోకక్షేమం కోసం పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు శాస్త్రం చెప్పింది. ఆయన పరుల కోసము, జనుల కోసము, జనులందరూ ఆనందభరితులై జీవించాలి అనేటువంటి భావనతోని ఆయన ఎంతగానో ఆనందించి ఆయన ఆ తల్లిని ఈ యొక్క జగత్ నిలిచి ఉండేంత వరకు, అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా
కాశీ రాజ్యంలోని స్థిర నివాసి అయి ఉండమని కోరుకున్నాడు. చూడండి, అంటే జగత్తుని పాలించేటువంటి, రక్షించేటువంటి, సృష్టించేటువంటి ఆ తల్లి అయిన ఆ జగజ్జనని కాశీ రాజ్యాన్ని రక్షిస్తూ ఒక రక్షకురాలుగా, మనమైతే ఇప్పటి రోజుల్లోని సెక్యూరిటీ గార్డ్స్ అంటాం, అంటే ఒక రక్షకురాలుగా కాశీ క్షేత్రంలో స్థిరమై ఉంది. ఆవిడే వారాహీదేవి. కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ యొక్క దేవిని దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఆ తల్లి సాక్షాత్ సృష్టి స్థితిలయ జగజ్జనని అయినటువంటి, కారకురాలైనటువంటి ఆ జగన్మాత స్వయముగా అక్కడ కొలువు తీరినటువంటి స్థలం. ఆ తల్లిని మనము డైరెక్ట్గా నించుని అలనాడు అంత తపశ్శక్తులు కలిగి అంత ఉత్తములుగా ఉండేటువంటి ఆ రోజులలోనే ఆవిడ యొక్క దివ్యమంగళమైనటువంటి ఆ రూపాన్ని దర్శించుకుని నిలవలేకపోతే సామాన్యమైనటువంటి కలి ప్రభావితమైనటువంటి ఈ యొక్క జగత్తులోని కలుషితమైనటువంటి మనసులతోని కలుషితమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి మనకి ఆ తల్లి యొక్క దర్శనము దొరకడం, ఆ తల్లిని దర్శించుకునేటువంటి శక్తి పూర్తిగా మనకి లేదు. కాబట్టి ఆ తల్లిని మనకి ఈ రోజుకి కూడా కాశీ క్షేత్రానికి వెళ్ళినట్టయితే రాత్రి అంతా ఆ యొక్క రాజ్యాన్ని, కాశీ క్షేత్రాన్ని కాపాడుతూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఆ తల్లికి పొద్దున్న ఆవిడ నిద్రించుతుంది కాబట్టి పొద్దున్న 9 వరకే దర్శనం ఉంటుంది. ఎప్పుడైతే రక్షకురాలుగా ఉన్నాదో ఆవిడ ఖచ్చితంగా ఉగ్ర రూపంలోనే ఉండి తీరాలి. ఎందుకంటే దుష్ట శిక్షణ అన్నం, అంటే దుష్టుల్ని శిక్షించాలి అంటే దుష్టత్వంగా కోపంగానే ఆగ్రహంతోనే ఉండాలి. కాబట్టి ఆ తల్లి కోపంగా అలసిపోయి రాత్రంతా కూడా సేవ చేసి అలసిపోతుంది అనేటువంటి భావనతోని ఆమె 9-10 లోపల ఆమె దర్శనమే తప్ప ఆ తర్వాత ఆవిడ యొక్క దర్శనం కూడా మనకి లభించదు. ఈ రోజు వరకు కూడా ఆవిడ స్వయంగా అన్ని దారులు, అన్ని వీధులు కూడా ఆ తల్లి అయినటువంటి ఆ జగన్మాత తిరుగుతూ రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. అటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని, అలాగే అటువంటి ఆ తల్లి యొక్క రూపని, ఆ తల్లి యొక్క శక్తిని ఈ జగత్తులోని నిలిపినటువంటి ఆయనకి శతకోటి వందనాలు. ఆ సుదర్శనుడు అలాగే కాశీరాజు ఎంతో అదృష్టవంతులు కాబట్టే వారు పొందినటువంటి అనుభవం కాకుండా, వారు పొందినటువంటి ఆ ప్రసాదమే కాకుండా ఇంకా మనందరికీ కూడా ఆ ప్రసాదాన్ని అందించారు. కాబట్టి దాన్ని మనము కూడా స్వీకరించి సద్వినియోగం చేసుకుని ఆ జగన్మాత యొక్క కృపకి పాత్రులమవుదాము. ఆ పాత్రులై ఈ జన్మని సార్థకతని చేసుకోవాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.